ఒక చీటరు, ఒక చిల్లర్రా కొడుకు నువ్వు. నీ కుటుంబానికో చరిత్ర ఉండదు, నీకో చరిత్ర. ఏంద్ర చరిత్ర చరిత్ర అంటున్నావు? నాకు అర్థం కాలే. దయచేసి మీ మీడియా ముందట్టు అన్నాడు ఏంది కేసీఆర్ కాలు దుమ్ముకు. అరే లుచ్చానా కొడుక, మీ చరిత్ర ఏందో నాకు తెలియదా? ఏంద్ర కేసీఆర్ ఏంది? తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది. ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెట్టాడు. అది తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వడంతోనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వడంతోనే నువ్వు స్పీకర్ అయ్యావు. ఎవరు? కేసీఆర్. ఇది వాస్తవం కదా? ఆ తర్వాత అంతకన్నా ముందు దుబాయ్ ఫైర్ ఏంద్ర చరిత్ర చరిత్ర అంటున్నావు? మీ అయ్య ఏం చేశాడు? ఫస్ట్ దుబాయ్ ఫైర్ చేశాడు. ఆ కాలంలో 100 మంది దగ్గర, నిరుపేదల దగ్గర, కూలి వేసుకుంటున్న దగ్గర 45,000 10,000 తీసుకుని ఆ కాలంలో 40-50 ఏళ్ళ కింద దుబాయ్ పంపుతారని మోసం చేశాడు. దాన్ని తప్పించుకొని పోయి ఢిల్లీకి పోయాడు. అటు ఆన్ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆ పార్టీలో చేరావు. ఆయన రాజకీయ భిక్ష పెట్టాడు. ఎమ్మెల్యే అయ్యావు. ఫస్ట్ ఓడిపోయావు, తర్వాత ఎమ్మెల్యే అయ్యావు, స్పీకర్ అయ్యావు. తర్వాత ఏంది? తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను ఉపయోగించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టుకోవాలనుకున్నావు, టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నావు. ఏంద్ర చరిత్ర చరిత్ర ఏంది? ఆనాడు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని కూడా తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ పేరు చెప్పుకొని నీ అయ్యా నువ్వు హరీష్ రావు డబ్బులు వసూలు చేశాడు. ఆ డబ్బులు వసూలు చేసిన డబ్బుతోనే పార్టీని నడిపించావు. ఇది మీ చరిత్ర. చరిత్ర అంటారు ఏం చరిత్ర భయ్? నాకు అర్థం కాలేదు. చరిత్ర నీ పార్టీని నీవు రాజకీయాలు చేశారు, మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. మీరు అరే ఇంకో విషయం కూడా మీడియా ముందట నేను